హలో ఫ్రెండ్స్. సో రీసెంట్గా ఏదైతే మనం టీసీఎస్ లే ఆఫ్స్ గురించి చాలా న్యూస్ వింటూ ఉన్నాం కదా, సో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనమాట. ఓకే, సో లాస్ట్ మండే కొన్ని ఎంప్లాయీస్ యూనియన్స్, ఐటీ ఎంప్లాయీస్ యూనియన్స్ లాస్ట్ మండే బెంగళూరు టీసీఎస్ క్యాంపస్ ముందర వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఈ లే ఆఫ్స్ అనేవి చాలా ఫోర్సిబుల్గా చేస్తూ ఉన్నారు, ఫోర్సిబుల్గా రిజైన్ చేయిస్తున్నారు అని చెప్పి వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అలాగే సో ఏదైతే కర్ణాటక ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ ఉంటుందో వీళ్ళు ఏం చేశారంటే లేబర్ అఫీషియల్స్కి కంప్లైంట్ కూడా చేయడం జరిగిందనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే ఎవరైతే విక్టిమైజ్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి వాటిని ప్రూఫ్స్గా సబ్మిట్ చేస్తూ లేబర్ అఫీషియల్స్కి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే, సో వెంటనే లేబర్ అఫీషియల్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి లాస్ట్ వెడ్నెస్డే ఒక రీకన్సిలేషన్ మీటింగ్ కూడా టీసీఎస్ మేనేజ్మెంట్కి అలాగే ఈ యూనియన్స్కి మధ్యలో పెట్టి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. సో ఆర్గనైజ్ చేస్తే వీళ్ళ డాక్యుమెంట్స్ వీళ్ళు అటు నుండి సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే టీసీఎస్ పీపుల్ కూడా సో వాళ్ళకి సంబంధించిన టాక్స్ అనేది వాళ్ళ రెస్పాన్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, సో మొత్తానికి ఏం జరుగుతుంది అంటే ఒక వాయిస్ అనేది రైజ్ అవుతుంది. అది చాలా మంచి విషయం అనమాట. ఎందుకంటే ఈ లే ఆఫ్స్లో మెయిన్ మిడ్ లెవెల్ పీపుల్ కానీ సీనియర్ పీపుల్ కానీ చాలా సఫర్ అవుతున్నారు. ఓకే, సో ఎన్నాళ్ళలో వీళ్ళు లాంగ్ టైం కెరీర్ అనుకొని ఎన్నో కమిట్మెంట్స్ చేసుకుని ఉంటారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే హౌసింగ్ లోన్స్ కావచ్చు, ఈరోజు సడన్గా వచ్చి కారణం లేకుండా ఫోర్సిబుల్గా రిజైన్ చేసేయండి, లేకపోతే మీకు 2 years శాలరీ ఇచ్చేస్తాం వెళ్ళిపోండి అని అనడం ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కరెక్ట్ కాదు. ఓకే, సో ఒకవేళ అవతల క్యాండిడేట్కి అతను ఇంకా అప్గ్రేడ్ అవ్వట్లేదు, స్కిల్ లేదు, అప్ స్కిల్ అవ్వట్లేదు అంటే ఎస్ ఇంకా ఎక్కడికి వెళ్ళినా అతను సర్వే అవ్వలేడు అండ్ అప్పుడు కంపెనీ వాళ్ళదే కరెక్ట్ అవుతుంది. సో ఎనీవే మనకు ఒక వాయిస్ రైజ్ అవ్వడం అనేది ముఖ్య విషయం అనమాట. ఇక్కడ ఏదో టీసీఎస్ తప్పు చేసిందనో లేకపోతే ఎంప్లాయీస్ తప్పు చేశారనో చెప్పడం నా ఉద్దేశం కాదు. ఓకే, సో ఒక వాయిస్ రైజ్ అవ్వాలి. వాయిస్ రైజ్ అవ్వకపోతే ఏమవుతుందంటే ఈ కంపెనీని ఫాలో అయ్యి మిగతా కంపెనీస్ కూడా ఇంకా లే ఆఫ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా కొన్ని కంపెనీస్ అయితే ఫోర్సిబుల్ రిజైన్స్ కూడా స్టార్ట్ చేశారనుకోండి, అది ఖచ్చితంగా చాలామంది ఎంప్లాయీస్ సఫర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్ వీరందరూ కూడా మనకు తెలిసిందే కేవలం ఏఐ వల్ల వీళ్ళు లే ఆఫ్స్ చేయడం లేదు. ఏదైతే కోవిడ్ టైంలో వీళ్ళందరూ కూడా చాలా డిజిటల్ ఎవల్యూషన్ వస్తుంది అని చెప్పి వీళ్ళు ఓవర్ రిక్రూట్మెంట్ చేశారు. అవసరం ఉన్న దానికంటే చాలా ఎక్కువ రిక్రూట్మెంట్ చేశారు. ఈ రోజున వాళ్ళకి అంతమంది ఎంప్లాయీస్ అవసరం లేదు అనగానే ఎస్ ఇంకా లే ఆఫ్స్ మొదలుపెట్టారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా. ఓకే, సో ఎస్ ఒక వాయిస్ రైజ్ అయింది, అది ఖచ్చితంగా మంచి విషయం. ఓకే, సో ఇది ఏదైతే ఉందో ఇది మళ్ళీ November 5th వాళ్ళు సెకండ్ టైం మరొక మీటింగ్ ఆర్గనైజ్ చేయబోతున్నారు. సో మొత్తానికి ఏదైనా సరే ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వస్తుంది అని చెప్పి ఆశిద్దాం అట్లీస్ట్ ఫ్యూచర్లో. ఓకే, సో ఎవరైనా అప్ స్కిల్ అవ్వకపోతే వాళ్ళకి పనిష్ చేయడం వేరు, కొంత టైం ఇవ్వడము, పనిష్ చేయడం, ఇదంతా కూడా రెగ్యులర్ ప్రాసెసే. ఐటీ ఎంప్లాయీస్కి ఇది రెగ్యులర్ ప్రాసెసే. అది ఉంటే ఫైన్. ఓకే, ప్రతి ఒక్కరికి అవకాశం దొరుకుతుంది, అప్ స్కిల్ అవుతారు, కష్టపడతారు, ఎస్ ఫైన్. బట్ ఇలా ఫోర్సిబుల్ రిజైన్స్ మాత్రం ఇది కరెక్ట్ కాదండి. సో కాబట్టి ఎస్ ఒక అట్లీస్ట్ ఒక వాయిస్ అనేది రైజ్ అయింది, ఇది ఖచ్చితంగా మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది అని చెప్పి ఆశిద్దాం. ఓకే, సో ఎస్ అండి. సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఐటీ అప్డేట్స్ కానీ లేకపోతే మనం సాఫ్ట్వేర్ కోర్సెస్ అన్నీ కూడా తెలుగులో అందిస్తూ ఉంటాం. మన ప్లేలిస్ట్ మీరు చూడొచ్చు మన ఛానల్లో. ఓకే, సో కాబట్టి ఎస్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.